హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవీణ్. నేను బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అనమాట. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్లో ఉన్న సిలబస్ అయితే తెలుసుకుందాము. ఆ సబ్జెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి ఎనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ ఫౌండేషన్ 1 అయితే ఉన్నాయన్నమాట. సో ఎనాటమీ అంటే ఏంటంటే ఒక ఆర్గన్ యొక్క సైజు, అది ఎక్కడ లొకేట్ అయి ఉన్నది అండ్ దాని విడ్త్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చదవడాన్ని దాన్ని ఎనాటమీ అని అంటారు. సో ఫిజియాలజీ ఏంటంటే దాని ఫంక్షన్స్ అనమాట, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అన్న దాని గురించి చదువుతాము. సో ఈ ఎనాటమీ, ఫిజియాలజీ 2 సబ్జెక్టులు ఒక పేపర్లో రాస్తాం మనం ఎగ్జామ్, పార్ట్ ఏ పార్ట్ బి కింద. సో నెక్స్ట్ సోషియాలజీ, సైకాలజీ ఈ 2 కూడా ఒక పేపర్లోనే రాస్తాము, 2 సబ్జెక్ట్స్. సో సోషియాలజీ ఏంటంటే సొసైటీ గురించి అనమాట. సో సైకాలజీ ఏంటంటే బిహేవియర్ గురించి. సో నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది కాలేజ్ ఎగ్జామ్, యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే కాదు. సో కాలేజ్ ఎగ్జామ్ మాత్రమే రాస్తాము. ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ అయితే పెట్టారు. నెక్స్ట్ నర్సింగ్ ఫౌండేషన్ 1. సో ఇదే మనకి మెయిన్ సబ్జెక్ట్ అనమాట. అంటే నర్సింగ్లో ఉన్న దాని హిస్టరీ ఏంటి, దాని స్కోప్ ఏంటి, దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మొత్తం A to Z మనం ఈ సబ్జెక్ట్లో అయితే తెలుసుకుంటాం అనమాట. సో కాకపోతే ఈ నర్సింగ్ ఫౌండేషన్ 1 అనే సబ్జెక్ట్ ఫస్ట్ సెమ్లో మనం ఎగ్జామ్ అయితే రాయము. సెకండ్ సెమ్లో నర్సింగ్ ఫౌండేషన్ 2తో ఎగ్జామ్ అయితే రాస్తాము. సో ఫస్ట్ సెమ్లో మనం ఓన్లీ ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ సోషియాలజీ, సైకాలజీ ఈ 4 సబ్జెక్టులు 2 పేపర్స్ కింద అయితే రాస్తాము. నర్సింగ్ ఫౌండేషన్ అయితే రాయము. ఇప్పుడు మనం సెకండ్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే చూసుకుందాము. ఇందులో మనకి బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ డైట్రిక్స్ అండ్ నర్సింగ్ ఫౌండేషన్ 2 అండ్ నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్ అయితే ఉందన్నమాట. సో బయోకెమిస్ట్రీ వచ్చేసి మనకి ల్యాబ్ రిపోర్ట్స్ ఆర్ కెమికల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చదువుతాము. నెక్స్ట్ న్యూట్రిషన్ ఏంటంటే మన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఏవేవి డిసీజెస్ వస్తాయి, లేదంటే హెల్త్ బాగుండాలి, మన పేషెంట్కి డిసీజ్కి తగ్గట్టు మనం ఫుడ్ ఏదైతే సజెస్ట్ చేయాలి, సో దానికి సంబంధించిన మ్యాటర్ అయితే మనం ఇందులో చదువుకుంటాము. నెక్స్ట్ నర్సింగ్ ఫౌండేషన్ 2. సో ఫస్ట్ సెమ్లో ఏదైతే నర్సింగ్ ఫౌండేషన్ 1 ఉందో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సో అక్కడ సగం సిలబస్ ఉంటుంది, ఇక్కడ సగం సిలబస్ ఉంటుంది. ఈ 2 చదువుకుని మళ్ళీ మనం ఈ సెమ్లో ఎగ్జామ్ అయితే రాస్తాము. నెక్స్ట్ నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్, ఇదేంటంటే కొంచెం కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఇందులో మనకు చెప్తారు. సెకండ్ సెమ్లో వచ్చేసి న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ ఒక పేపరు, నర్సింగ్ ఫౌండేషన్ 1, నర్సింగ్ ఫౌండేషన్ 2 కలిపి ఒక పేపర్ అయితే రాస్తాము. సో నర్సింగ్ ఫౌండేషన్కి సపరేట్గా ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం థర్డ్ సెమ్ సబ్జెక్ట్స్ అయితే తెలుసుకుందాము. ఇందులో మనకి అప్లైడ్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ ఫార్మకాలజీ 1, పాథాలజీ 1 అండ్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. అంటే ప్రీవియస్గా MSN అని పిలిచేవారు, అదే మెడికల్ సర్జికల్ నర్సింగ్ అని. సో ఈ సబ్జెక్ట్స్ అయితే థర్డ్ సెమ్లో ఉంటాయి. మైక్రోబయాలజీ అంటే ఏంటంటే బ్యాక్టీరియా గురించి, వైరస్ల గురించి, పారాసైట్ల గురించి, ఫంగై గురించి, వీటి ద్వారా ఏవైతే డిసీజెస్ వస్తాయో సో వాటి గురించి మనం ఇందులో అయితే చదువుతాము. నెక్స్ట్ ఫార్మకాలజీ అంటే మెడిసిన్స్ గురించి అయితే చదువుతాం అనమాట. డ్రగ్స్ ఏంటి, దాని యాక్షన్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి మన బాడీలో, సో దాని గురించి అయితే చదువుతాము. పాథాలజీ కూడా అంతే, ఒక డిసీజ్ మనకి ఎలా వస్తుంది దానికి సంబంధించి చదువుతాము. సో అడల్ట్ హెల్త్ నర్సింగ్, అదే మెడికల్ సర్జికల్ నర్సింగ్ అంటే కొన్ని డిసీజెస్ అది ఎలా వస్తుంది, దాని కాజెస్ ఏంటి, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దానికి మనం నర్సింగ్ కేర్ ఎలా ఇవ్వాలి, సో దీని గురించి అయితే మనం ఈ థర్డ్ సెమ్లో అయితే చదువుతాము. థర్డ్ సెమ్లో మనం రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే అప్లైడ్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఒక పేపర్, అడల్ట్ హెల్త్ నర్సింగ్ ఒక పేపర్. ఈ 2 పేపర్స్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాస్తాము. సో అడల్ట్ హెల్త్ నర్సింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఫోర్త్ సెమ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనం ఫార్మకాలజీ 2, పాథాలజీ 2 అండ్ జెనెటిక్స్ ఈ 3 కలిపి ఒక పేపర్. నెక్స్ట్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2, ప్రొఫెషనలిజం, ఎథిక్స్ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మనకి. ఫోర్త్ సెమ్లో మనం ఫార్మకాలజీ 1, ఫార్మకాలజీ 2, పాథాలజీ 1, పాథాలజీ 2, జెనెటిక్స్ ఇవన్నీ కలిపి ఒక పేపర్ కింద రాస్తాము. నెక్స్ట్ అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2 ఒక పేపర్ కింద రాస్తాము. ఏదైతే ప్రొఫెషనలిజం ఉందో సో అది కాలేజ్ ఎగ్జాము. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన సిలబస్ ఏదైతే ఉందో, అదే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, 1 to 4th సెమ్ వరకు అయితే చెప్పాను. సో 5, 6, 7 సెమ్ సబ్జెక్ట్స్ అయితే ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.